తెలియపరుస్తూ ఉన్నాం. ఇలా మేమేం చెప్తా ఉన్నామంటే ప్రజకి ఇప్పటిదాకా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాం. ఈ ప్రాంతంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాలను చూసినాం. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ టీఆర్ఎస్ ఆలియస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాలను కూడా మనం చూసినాం. కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఒక స్వచ్ఛమైనటువంటి పాలన, అవినీతి లేనటువంటి పాలన, అక్రమాలు జరిగినటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఇవ్వలేకపోయింది, ప్రజలకు అందివ్వలేకపోయింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూడొచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం చూడొచ్చు, తర్వాత నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా మిత్రుడు ఒక మాట చెప్పిండ్రు, రామ్మోహన్ అన్న రక్తం చిందించకుండా తెలంగాణ రాష్ట్రం సాధించిన చాలా పొరపాటు మాట అది. ఎందుకంటే దాదాపు 1200 మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిళ్ళు. వాళ్ళు చాలా గొప్ప త్యాగాలు చేసిళ్ళు. కేసీఆర్ ఏదైతే కేసీఆర్ దొంగ దీక్ష చేసి నిమ్మరసం తాగినటువంటి ఉదంతం అందరు చూసిళ్ళు. ఆయన సపరేట్గా ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ ఉన్నాడో ఆయన కూడా వాళ్ళందరం దాంతో పాటు ఉద్యమం సాధించారు. రక్తం చింది ఆత్మ బలిదానం చేసామని చెప్పింది లేదు. మీరు రక్తం చిందించకుండా అన్నారు. ఒకసారి మాట వెనక్కి మళ్ళీ రిపీట్ చేసుకోండి ఒకసారి. రక్తం చిందించకుండా కేసీఆర్ అన్నారు. దాంతో పాటు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇదే హరీష్ రావు గారు యాక్షన్ చేసిండు. ఎట్లా నేను పెట్రోల్ పోసుకొని ఏదో నిప్పంటించుకున్నట్టు ఆయన లీటరు పెట్రోల్ దొరికింది కానీ ఆటను అగ్గిపెట్టే దొరకలేదు ఆ రోజు. ఆయన చేసినటువంటి ఉదంతం వల్ల ఆ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచార్య ఆత్మ బలిదానం చేసుకున్నాడు. బగబగ మండే ఎండలో పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. 100 మైళ్ళ మేఘంతో వస్తున్నటువంటి రైలు బండికి ఎదురుగా నిలబడి ఒక సుమనన్న త్యాగం చేసిండు. తన ఆంధ్ర పాలకుల పెత్తనంలో మేము అణిగిమణిగి ఉండలేమని ఆ రోజు పోలీస్ కిష్టన తన తుపాకీ తూటలతోటి కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ ఎవరివి త్యాగాలు? వాళ్ళవి త్యాగాలు. ఇవాళ అనుభవిస్తున్నది ఎవరు ఈ భోగాలను? ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అనుభవిస్తూ ఉన్నది. ఏరే తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడున్నారు ఇవాళ ఉద్యమకారులందరూ? ఇవాళ శ్రీకాంతాచార్య తల్లి ఎక్కడున్నది? పోలీస్ కిష్టన్న కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఒక సువర్ణ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? ఇవాళ సుమన్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? దాదాపు 1200 మంది కుటుంబ సభ్యులు ఇవాళ ఎక్కడ వెళ్ళి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వాలి? తెలంగాణ కోసం ఇవాళ ఉద్యమించినటువంటి ఉద్యమకారులకు ఎందుకు అవకాశం ఇవ్వాలి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో? దాంతోపాటు ఇవాళ నై తెలంగాణ అన్నటువంటి ఎవరినో కొంతమందిని తీసుకొచ్చి ఇవాళ క్యాబినెట్కి ఇవాళ మంత్రులు కొనసాగుతూ ఉన్నారు. అంటే ఎక్కడ పోయింది ఇవాళ తెలంగాణ? ఏ నినాదం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలైనటువంటి ట్యాగ్ లైన్ తోటి మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఇవాళ నిధులు ఎక్కడ పోయినాయి? ఇవాళ నియామకాలు ఎక్కడున్నాయి? అంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఎందరో మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఇవాళ దళితుడిని చేస్తానన్నటువంటి మాట వాస్తవం కాదా? ఇవాళ దళితులు లేరా తెలంగాణ రాష్ట్రంలో? లేకపోతే ముఖ్యమంత్రి దళితుడని ఒప్పుకోమానండి, నేనే పెద్ద దళితుడిని తెలంగాణ రాష్ట్రంలోనని ఇవాళ ఎందుకు అది చెప్పలేకపోతున్నారు? తెలంగాణ దళితులకు ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ఇవాళ దళిత మందిలో దగా చేసుడు తప్ప ఇవాళ సబ్బండ జాతులు తెలంగాణ కోసం పోరాటం చేసింది. ఇవాళ సబ్బండ జాతులు ఇవాళ సంతృప్తిగా ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ ఉదయం లేచినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి పడుకునేంత వరకు ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ రాష్ట్రంలో ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. మనం అవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు మిత్రుల నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తున్నది ఇవాళ తెలంగాణ ప్రజలకు. ఇవాళ అనేక ఇబ్బందులలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యను అమలు చేస్తాము, ఉచిత వైద్యాన్ని అమలు చేస్తాము. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అంటే కేంద్రం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని కూడా ఎక్కడ కూడా